అన్న నా ప్రశ్న ఏంటంటే ఆర్టీఐని అడ్డం పెట్టుకొని ఎంతవరకు సంపాదించారు మీరు? చాలా మంది బయట అంటారు శుద్ధ తప్పు. చాలా మంది అవగాహన లేని వ్యక్తులు చెప్తూ ఉంటారు. నేను ఇంత ముందు కూడా ఒక మాట అన్నా. ఎందుకంటే ఆర్టీఐ అనేది ఒక కేవలం వచ్చే కేసులను పరిష్కారం చేయడమే. అంతే. చాలా మంది అక్రమాలు ఎక్కడ జరుగుతాయి? బడ్జెట్, చెక్ పవర్ ఉన్న చోట అక్రమాలు జరుగుతాయి, అవినీతి జరుగుతాయి. మన దగ్గర బడ్జెటే ఉండదా? కనీసం మన శాలరీ కూడా మన దగ్గర ఉండదు, ఎక్కడే ఉండదు. అది కూడా గవర్నమెంట్ నుండి మన శాలరీ పడదు. మనకేందంటే అప్పుడు నెలకు ఒక 3 లక్షల రూపాయల వరకు జీతం, మంచి శాలరీ. మళ్ళీ ప్రోటోకాల్ ఉంటుంది. రెండోది టీఏడిఏలు ఉంటాయి. అట్లా మనకున్న ఇప్పుడు మనకి ఏ అలవాట్లు ఉన్నాయి? మన చిన్న స్థాయి, మన చిన్న కుటుంబం, మనకు ఉన్న ఏదైతే జీతంతోని మనకుండే లోన్లతోని మనం ఈఎంఐల ద్వారా మనం సక్సెస్ అయ్యాం. ఇప్పుడు చాలామంది ఏంటంటే రూపాయి ఉన్నా దాన్ని అందంగా తీర్చుకొని ఎదిగే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకుండే ఆర్థిక స్తోమత, వాళ్ళకుండే ఆర్థిక పరిస్థితులు, వాళ్ళకుండే ఆలోచన శరళి మీద, విధానాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే స్వయం కృషితో ఎదిగే వాళ్ళ మీద ఇలాంటి అవాకులు చవాకులు వస్తూ ఉంటాయి. ఆ అవాకులు చవాకులకు, తాటాకు చప్పులకు మనం భయపడాల్సిన అవసరం లేదు. సమాజంలో ఒక్కటే మన ఆవేదన, మన ఆలోచన, మన తపన, మన తాపత్రయం సమసమాజ స్థాపనలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే మాట అన్నారు, మనం ఎన్ని డిగ్రీలు సంపాదించుకున్నాము, ఎంత చదువులు చదువుకున్నాము అనేది ముఖ్యం కాదు. ఆ డిగ్రీల ద్వారా సంపాదించుకున్న విజ్ఞానం కానీ, ఆలోచన కానీ, ఆ చదువు ద్వారా సమాజానికి ప్రయోజనం జరగాలి, స్వప్రయోజనం జరగాలి అని అన్న విషయాన్ని బాగా నమ్మిన వ్యక్తిని. మనం విద్య ద్వారా విజ్ఞానం, విజ్ఞానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ఆత్మగౌరవం, ఆత్మగౌరవం ద్వారా ఆత్మవిశ్వాసం, ఆత్మవిశ్వాసం ద్వారానే ఇవాళ సమాజంలో మనం ఉన్నతమైన స్థాయిలో ఎదగడానికి చాలా దోహదపడుతుంది. ఇప్పుడంటే గిరిజన సమాజంలో చైతన్యం ఎక్కువైంది కాబట్టి విద్య పట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నారు. కానీ దశాబ్ద కాలం కిందనే దాదాపు మీరు తెలుగు డిపార్ట్మెంట్లో పిహెచ్డి అని అంటే విద్య పట్ల మీకు ఎంత మక్కువ ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది. ఏంటి సార్ మీకు అంత ప్రేరణ ఇచ్చిన అంశం ఏంది విద్య పట్ల అని అంటే చిన్నప్పటి నుండి విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. హాస్టల్ నుండి, చిన్నప్పటి నుండి లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళం ఉన్నాము, మన సామాజిక సంస్థల్లో పనిచేసిన వాళ్ళం ఉన్నాము. ఎందుకు ఎన్సిసి కూడా మనకు చిన్న స్థాయిలోనే ఎందుకు మనకి ఇచ్చిందంటే, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఒకటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే జననంలోనే ఉంటావు అన్నట్టు. మనం ఒకటే ఏంటంటే, మనం ఎక్కడున్నా మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. మనం చదువుకున్న చదువు 10 మందికి ఆదర్శంగా ఉపయోగపడాలి. అప్పుడే మన సమాజానికి మనం అంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది అనే విషయాల్ని నమ్మిన వాడిగా మనం ఉన్నతమైన చదువుతో పాటు ఇటు సామాజికంగా ఇతర కరికులర్, ఇప్పుడు ఎన్సిసి కావచ్చు, క్రీడా రంగంలో కావచ్చు, ఎన్ఎస్ఎస్లో కావచ్చు, అదొక మనకు డిసిప్లిన్ని, ఒక నాయకత్వ లక్షణాలని పెంపొందించడం, మనం క్రమశిక్షణగా ముందుకు పోవడానికి అవి అనేక అంశాలు మనకు దోహదపడడం వల్ల మనం ముందుకు వెళ్ళాం. దాని ద్వారా దశల వారీగా, అంచెలవాగా ముందుకు వెళ్ళడానికి, ఎదగడానికి ఒక దోహదపడింది. ఎట్లా సార్? అంటే ఎక్కడ మారుమూల ప్రాంతం నుంచి అంటే మీ జన్మస్థలం ఎక్కడ, ఎట్లా మీ కుటుంబం ఎడ్యుకేషన్ పరంగా మీకు ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చింది? అంటే మా నాన్న అప్పుడు గ్రామీణ ప్రాంతంలో తండాల్లో నాయకత్వం వహించడం, నాయకుడిగా తిరగడం, ఆయన మమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చేర్పించడం, 2వ తరగతి వరకుగా బావోజీగూడెం, మాది భోజ్యా తండా అనే ఒక తండా, పక్కనే గ్రామం బావోజీగూడెం, మరిపెడ మండలం, ఇప్పుడు గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా. ఆ ప్రాంతంలో మనం చిన్నప్పుడే హాస్టల్లో మరిపెడ బంగ్లాలో సీతారాంపురం స్కూల్లో మనకు హాస్టల్లో చేర్పించడం, ఆ తర్వాత మళ్ళీ 10వ తరగతి 8th నుండి 10th ఏమో మరిపెడ హై స్కూల్లో చదువుకోవడం, ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా అక్కడే చేయడం. ఇంటర్మీడియట్లో కూడా విద్యార్థి నాయకుడిగా, విద్యార్థులు అప్పుడు గతంలో స్కాలర్షిప్లు వచ్చేవి కావు, స్కాలర్షిప్స్ కానీ సమస్యల మూమెంటే నేను గొప్పగా చెప్పుకోవడం కానీ మన రికార్డ్స్ అట్లా పని చేసుకుంటూ మనలో ఒక స్ఫూర్తి, మనలో ఉన్న సృజనాత్మకమైన శక్తిని వెలుగులోకి తీసుకురావడం, 10 మందికి మనం నాయకత్వం వహించినప్పుడు ఆ బాధ్యత, విధానం, ఆ పనితీరును చూసి మనకు వచ్చే అప్రిషియేట్ కావచ్చు, మన ప్రోత్సాహం కావచ్చు, అది మనకు చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ఆ తర్వాత మళ్ళీ డిగ్రీలో చేరడం, డిగ్రీలో ఎన్ఎస్ఎస్, ఎన్సిసిలో కూడా మళ్ళీ నాయకత్వం వహించడం. మనం ఏమో ఇక్కడ మారుమూల మరిపెడ ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మళ్ళీ నాయకత్వం వహించడం, అక్కడ నుండి మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీ, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అన్నీ
వర్గాల ప్రజలతో ఉమ్, అక్కడ విద్యార్థి నాయకుడిగా పనిచేయడం, అక్కడ కూడా హాస్టళ్లకు జరుగుతున్న ఎలక్షన్లో మళ్ళీ అక్కడ చైర్మన్గా ఎన్నిక కావడం, అట్లా మనకు విద్యార్థి నాయకుడిగా మనకు అనేక దశల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి మనల్ని ముందుకు సాగడానికి ఒక మన ధైర్యము, మన సాహసం, మన నమ్మకం, మన మీద మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని ముందుకు అంటే మీరు పీజీ స్టాండర్డ్ సెంట్రల్ యూనివర్సిటీ పీజీ సెంట్రల్ అంటే ఈ రోహిత్ వేముల ఎడ్యుకేషన్ ఉండేనా అది తర్వాత జరిగింది. తర్వాత మా తర్వాత నేను బయటకు వచ్చేసాను. యాక్చువల్లీ అక్కడ ఎంఫిల్ కూడా పరిశోధన చేసుకోవడానికి ఆ సీట్ వచ్చినా వదిలిపెట్టేసి నేను తెలంగాణ ఉద్యమంలో అక్కడ ఉంటే మనం పరిశోధన విద్యార్థులుగా రీసెర్చ్ పరంగా బాగా రాణించవచ్చు సెంట్రల్ యూనివర్సిటీ. కానీ ఉద్యమాలు చేయలేదు. ఉద్యమాలు చేయడానికి స్కోప్ ఎక్కువ దొరకదు. ఆ యూనివర్సిటీ పరిధిలోనే స్కోప్ దొరుకుతుంది. కానీ బయటి ఉద్యమాలు క్రియాశీల పాత్ర పోషిస్తే పరిశోధకుడిగా, విద్యార్థిగా, రీసెర్చ్ స్కాలర్గా సక్సెస్ కావడానికి అవకాశం ఉండదని అక్కడ సీటును వదిలిపెట్టేసి ఇక్కడ వచ్చాను. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేరి, ఆ తర్వాత ఇక్కడ ఎంఫిల్తో పాటు మళ్ళీ పిహెచ్డి నోటిఫికేషన్ వస్తే ఓయూలో పిహెచ్డి అడ్మిషన్. పిహెచ్డి చేసుకుంటేనే ఈ ఉద్యమాలు క్రియాశీల. చదువులో ఇంత బాగా రాణించిన మీరు అసలు ఉద్యమాల వైపు ఎందుకు డైవర్ట్ అయ్యారు? ఎందుకు రావాలనిపించింది? ఆ మూమెంట్ ఏంది? ఆ మూమెంట్ ఏంటంటే ఫస్ట్ నుండి మనం అన్నాం కదా, మన కోసం మనం ఉంటే మనకు మన సీటుకు. నేను వీటితో పాటు కూడా అనేక సందర్భాల్లో ఉద్యోగాలు కూడా కొట్టాను. 2008లోనే సివిల్ పోలీస్ ప్రభుత్వ ఉద్యోగాలు, సివిల్ పోలీస్ ఉద్యోగం కొడితే కూడా ఆ ఉద్యోగంలో ట్రైనింగ్ చేసేసి ఆ సర్టిఫికేట్స్ కూడా అక్కడే ఉన్నాయి ఇప్పటికీ. ఓకే, 2 సార్లు 2008 రిక్రూట్మెంట్ 1, రిక్రూట్మెంట్ 2లో సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టరా కానిస్టేబుల్? కాదు, పీసీ. ఆ రోజుల్లో మనకుండే అర్హతలను బట్టి మనం అది చేసాం. ఆ తర్వాత మన లాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే మనం 10 మందికి ఉపయోగపడే వాళ్ళం, మనం 10 మందికి సమాజాన్ని చైతన్యపరిచే గొప్ప అవకాశం ఉంది. చదువుకొని ఉద్యోగం ఉంటే నువ్వు నీ కుటుంబం మంచుకుంటావు. మనకున్న గొప్ప అవకాశాలు, పోరాటాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు ఈ సమాజాన్ని భారతదేశంలోనే ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంని, అతిపెద్ద రాజ్యాంగాన్ని, 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూల్తో కూడుకున్న చక్కటి రాజ్యాంగాన్ని రూపొందించి అందులో మనకుండే హక్కులు, చట్టాలను గురించి అవకాశం కల్పించిన బాబాసాహెబ్ స్ఫూర్తితో మనం సమాజం కోసం పనిచేయాలనే ఒక విధానాల్ని అలా ఆనాటి నుండి చిన్నప్పటి నుండి ఉద్యమాలు ఇవన్నీ తోడు కావడం వల్ల తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించాం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి మనకంటూ ఒక ప్రత్యేకత ఉండడం వల్లే ఈరోజు నన్ను ఒక రాష్ట్ర సమాచార కమిషనర్ స్థాయికి ఎదగడానికి. అంటే అప్పుడు ఉద్యమాలలో కూడా మీరు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ వేదికగానే కాకుండా విద్యార్థి నాయకుడిగా, జేఏసీ విద్యార్థి నాయకుడిగా, ఉద్యమకారులుగా పనిచేశాం ఫస్ట్ నుండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని నాయకత్వం వచ్చింది కేసీఆర్. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర సాధన కోసం కృషి చేస్తున్న క్రమంలో మేము సెంట్రల్ యూనివర్సిటీలో కూడా విద్యార్థి ఉద్యమకారులుగా పాల్గొనే వాళ్ళం. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుండి కూడా జేఏసీ ఏర్పడింది. ఏమన్నా సంఘాలలో పనిచేసిరా మీరు? గిరిజన సంఘాలలో ఎల్హెచ్పిఎస్ కానీ, నంగారవీర్ కానీ అట్లా ఏమైనా చేసి? అలా కాకుండా మనం గిరిజన విద్యార్థి సంఘాన్ని పనిచేశాము. ఆ తర్వాత గిరిజన సంక్షేమ సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్గా నేనే సేవలు అందించాను. ఆ తర్వాత ఈ సేవా ఫౌండేషన్ ద్వారా, ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆనాడు తండాల గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం కూడా అనేక ప్రాంతాల్లో కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆర్టికల్స్ రాయడం, ఆ తర్వాత తండాల గ్రామ పంచాయతీ గత ప్రభుత్వంలోనే ఏర్పడడం, ఆ తర్వాత అనేక హక్కుల గురించి, చట్టాల గురించి మన కలం ద్వారా, గలం ద్వారా చైతన్యపరచడం, మనకంటూ ఒక ప్రత్యేకత, మనం పనిచేసామనేది ఒక ఆత్మవిశ్వాసం, ఒక ఆనందం అనేది